గౌరవ అధ్యక్ష, మన దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి వందలాది మంది మహిళలు నాయకత్వం వహించారు. లక్షలాది మంది మహిళలు సహకరించారు. నేను ఒక సంఘటనను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఒకప్పుడు బారిసాల్లో 2 సార్లు వందే మాతరం పాట పాడినందుకు అత్యధికంగా హింస జరిగింది. ఆ సమయంలో బారిసాల్లోని మన తల్లులు, సోదరీమణులు, పిల్లలు వందే మాతరం యొక్క స్వాభిమానం కోసం ఆ నిషేధానికి వ్యతిరేకంగా పోరాటానికి మైదానంలోకి దిగారు. అప్పుడు బారిసాలకు చెందిన ఒక వీర వనిత శ్రీమతి సరోజినీ బోస్ గారు ఆమె ఆనాటి భావాలను చూడండి. ఆమె ఇలా అన్నారు: వందే మాతరంపై విధించిన నిషేధం తొలగించే వరకు నేను నా గాజులు తీసివేస్తాను. భారతదేశంలో ఆ రోజుల్లో గాజులు తీసివేయటం అనేది మహిళ జీవితంలో ఒక అత్యంత భావోద్వేగమైన సంఘటన. ఆమె ఆ పెద్ద వ్రతం తీసుకున్నారు. వందే మాతరంపై నిషేధం తొలగించే వరకు నేను నా బంగారు గాజులను మళ్లీ ధరించను అని అన్నారు. దేశంలోని పిల్లలు కూడా వెనకడుగు వేయలేదు. వారికి కొరడ దెబ్బల శిక్షలు పడేవి. చిన్న వయసులోనే వారిని జైల్లో పెట్టేవారు. ఆ రోజుల్లో ముఖ్యంగా బెంగాల్ వీధుల్లో వందే మాతరం కోసం నిరంతరం ప్రభాత ఫేరీలు జరిగేవి. అవి ఆంగ్లేయులకు చుక్కలు చూపించాయి. అప్పుడు బెంగాల్లో ఈ పాట వినిపించేది: జావే జావేతో మాజ్తో మార్కాజ్ వందే మాతరం. బెంగాలీలో అంటే, ఓ తల్లి, నీ పని చేస్తూ వందే మాతరం అని చెబుతూ మా ప్రాణం పోయినా ఆ జీవితం ధన్యమే. బెంగాల్ వీధుల్లో పిల్లలు ఈ పాట పాడుతూ ఉండేవారు. ఈ పాట ఆ పిల్లల ధైర్యానికి స్వరమైంది. ఆ పిల్లల ధైర్యం దేశానికి ధైర్యాన్ని ఇచ్చింది. బెంగాల్ వీధుల్లో పుట్టిన ఆ స్వరం దేశ స్వరంగా మారింది. – 1942లో హరిపూర్ గ్రామంలో చాలా చిన్న వయసున్న పిల్లలు వందే మాతరం నినాదాలు చేసేటప్పుడు ఆంగ్లేయులు వారిని జీవన్మరణ పోరాటం చేసేందుకు బలవంతం చేశారు. 1906లో నాగ్పూర్లోని నీల్ సిటీ హై స్కూల్ పిల్లలపై కూడా ఆంగ్లేయులు ఇలాంటి అకృత్యాలే చేశారు. వారి నేరం ఒకటే: వారు గట్టిగా వందే మాతరం అంటూ నిలబడ్డారు. వారు వందే మాతరం మంత్రం యొక్క గొప్పతనాన్ని తమ శక్తితో నిరూపించడానికి ప్రయత్నించారు. మన ధైర్యవంతులైన కొడుకులు ఎలాంటి భయం లేకుండా ఉరి వేదికపైకి ఎక్కేవారు. చివరి వరకు వారి నినాదం వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అనే ఉండేది. ఖుదీరామ్ బోస్, మదన్ లాల్ ధింగ్రా, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రోషన్ సింగ్, రాజేంద్రనాథ్ లాహిరి ఇలా ఎందరో వందే మాతరం అంటూనే ఉరికొయ్యను తమ మెడకు తగిలించుకున్నారు. అయితే చూడండి, ఇది వేర్వేరు జైళ్లలో జరిగింది, వేర్వేరు ప్రాంతాలలో జరిగింది. నిరసనకారుల ముఖాలు వేరు, ప్రజలు వేరు, హింసకు గురైన వారి భాష కూడా వేరు. కానీ ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ అనే ఈ అందరి మంత్రం ఒక్కటే: వందే మాతరం. చిట్టగాంగ్ స్వరాజ్ క్రాంతిలో ఆంగ్లేయులను సవాలు చేసిన యువకులు హర్గోపాల్ బాబు, వికాస్ ఘోష్, త్రిపుర సేన్ వంటి వారు చరిత్రలో మెరుస్తున్న పేర్లు. వీరంతా దేశం కోసం తమ ప్రాణాలను బలిదానం చేశారు. మాస్టర్
సూర్సేన్ను 1934లో ఉరితీసినప్పుడు ఆయన తన సహచరులకు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఒకే ఒక్క పదం ప్రతిధ్వనించింది. అదే వందే మాతరం. గౌరవ అధ్యక్ష, మన దేశ ప్రజలు గర్వంగా ఉండాలి. ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఇటువంటి పాట ఉండదు, ఇటువంటి భావగీతం ఉండదు. ఇది శతాబ్దాలుగా ఒకే లక్ష్యం కోసం కోట్లాది మందిని ప్రేరేపించి తమ జీవితాలను త్యాగం చేయటానికి పురికొల్పింది. వందే మాతరం అనేది యావత్ ప్రపంచానికి తెలియాలి. దాస్య కాలంలో కూడా మన దేశంలో ఇటువంటి గొప్ప భావగీతాన్ని రచించగలిగిన వారు జన్మించారు. మనం ఈ విషయం ప్రపంచానికి చెప్పాలి. అప్పుడే ప్రపంచం కూడా నమ్మడం ప్రారంభిస్తుంది. ఇది మన స్వాతంత్ర్యానికి మంత్రం, ఇది త్యాగానికి మంత్రం, ఇది శక్తికి మంత్రం, ఇది పవిత్రతకు మంత్రం, ఇది సమర్పణకు మంత్రం, ఇది త్యాగం మరియు తపస్సుకు మంత్రం, కష్టాలను సహించే సామర్థ్యాన్ని ఇచ్చే మంత్రం. ఆ మంత్రమే వందే మాతరం. అందుకే గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలో ఇలా రాశారు: శూత్రబంధన్ ఏకీ సోంశోష సహస్ర జీవన్ వందే మాతరం. అంటే ఒకే దారంతో పేర్చబడిన వేలాది జీవితాలు వందే మాతరం. గౌరవ అధ్యక్ష, అదే కాలంలో వందే మాతరం యొక్క రికార్డింగ్లు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నాయి. లండన్లో విప్లవకారులకు ఒక రకంగా తీర్థయాత్రా స్థలంగా మారిన ఇండియా హౌస్లో కూడా సావర్కర్ గారు వందే మాతర గీతాన్ని వినిపించారు. ఈ పాట అక్కడ పదే పదే ప్రతిధ్వనించేది. దేశం కోసం జీవించే మరియు మరణించే వారికి అది ఒక గొప్ప ప్రేరణా సందర్భం. అదే సమయంలో బిపిన్ చంద్ర పాల్ మరియు మహర్షి అరవింద్ ఘోష్ వార్తాపత్రికలు ప్రారంభించారు. వారు తమ పత్రికకు వందే మాతరం అని పేరు పెట్టారు. అంటే ఆంగ్లేయుల నిద్రకు భంగం కలిగించడానికి వందే మాతరం అన్న ఒక్క పదం సరిపోయేది. అందుకే వారు ఆ పేరు పెట్టారు. ఆంగ్లేయులు ఆ పత్రికలపై నిషేధం విధించగా మేడం భికాజీ కామా గారు ప్యారిస్లో ఒక వార్తాపత్రికను ప్రారంభించి దానికి కూడా వందే మాతరం అనే పేరు పెట్టారు.